హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీరకాయ పొట్టుతో చట్నీ ఎలా తయారు చేయడం మీకు చెప్తున్నాను. పొట్టు వేస్ట్ పోయడం ఎందుకు, అవి కూడా డబ్బులు పెట్టే కదా కొనేది. మనము పోపులో నుంచి నేను తీసి పెట్టుకున్నానండి. ఆవాలు 2 స్పూన్, ఇంకా వేయలే, వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. 2 స్పూన్ జీలకర్ర, ఇదో ఈ స్పూన్ తోటే. తర్వాత 2 మిరపకాయలు తుంచి పెట్టుకున్నాను, పోపులకు బాగుంటుంది. ఈ ఏమో నువ్వులు వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి చట్నీ మిక్సీ వేయడానికి. శనగపప్పు మినపప్పు 2 స్పూన్లు ఉంటుంది. తర్వాత పసుపు మొత్తం వేంపేటప్పుడు చూపిస్తాను. పసుపుని ఎక్కువ మటుకు అన్ని ఐటమ్స్లో వాడతాను, ఎందుకంటే యాంటీబయాటిక్ కదా. ఇంకా కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను. ఒకటి చూడండి, బీరకాయ పొట్టు. ఇవి మంచిగా నేను తీసేసి కడిగి పెట్టుకున్నాను, చాలా ఉన్నాయండి అడుగుకి. తర్వాత దాంట్లోనే టమోటాలు ఒక 4-5 తీసుకున్నాను. తర్వాత వచ్చి మిరపకాయలు ఒక 100 గ్రామ్స్ ఉండవు, కానీ 100 గ్రామ్స్ లోపల ఉంటాయి అవి. ఇవన్నీ నేను కలిపే కట్ చేసుకున్నవే. మిగతా వాళ్ళైతే వేరుగా ఫ్రై చేసుకుంటాను. నేను అన్ని కలిపి ఒకటేసారి ఫ్రై చేసుకున్నాను, టైం కూడా సేవ్ అవుతుంది. మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి, కాస్త ఆయిల్ వేసి. సరే అండి, ఇప్పుడు చట్నీ మొదలు పెడదాము. చూడండి, నేను స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది ఈ క్వాంటిటీ, ఇది ఇంచుమించు బాగానే ఉంటుంది. 2 స్పూన్ల పైనే ఉంటుంది. నువ్వులు ఫ్రై చేసుకుందాము, వితౌట్ ఆయిల్ అండి. అది నువ్వులు ఫ్రై అయిపోయాయండి. ఇవి కూడా చిటపట్లు ఆడుతున్నాయి. ఇది ఇట్లా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మనం త్వరగా చల్లారితే మిక్స్ వేయడానికి కూడా తేలిగ్గా ఉంటుంది. మిక్స్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉండే మనకు. ఇంతకుముందు చెప్పాను కదా, శనగపప్పు మినపప్పు ఇవి కూడా ఒకటేసారి వేసేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. లైటర్ అయితే పక్కన పెట్టుకుంటానండి, ఇప్పుడని కాదు, నాకు ఎప్పుడు అలవాటు. అప్పుడప్పుడు ఆఫ్ చేసేసి ఇంకెప్పుడు వాళ్ళు అప్పుడే ఆన్ చేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి గ్యాస్ ఇబ్బంది పడ్డాము. అదేమో నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఇది బాగా ఎర్రగా ఎవరికి ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ నేను కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. దేనికంటే ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి. దీంట్లో చూడండి, ఒకటి బీరకాయ పొట్టు, రెండవది టమోటాలు ఒక 4 చెప్పాను ఇంతకు మీకు. ఒక 100 ఉండదు, 50 గ్రామ్స్కి ఎక్కువ పచ్చిమిరపకాయలండి. ఇవన్నీ గిన్నెలు వేసుకుని కాస్త చేతితో ప్రెస్ చేయండి. ఇప్పుడు కాస్త ఇది ఉడకగానే మెది లోపలికి వెళ్తుందండి. అప్పుడు కాస్త ఉండని ఆయిల్ వేసాం కదా, ఏం భయం లేదు, మాడే ఛాన్స్ ఉండదు. దీంట్లో ఇప్పుడు మనకు తగ్గట్టుగా 1, 2, 3, 4 స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేను. ఇదిగో ఈ స్పూన్ తోటి. పసుపు 1 స్పూన్ వేసుకున్నానండి. ఇది కాస్త బాగా మగ్గనివ్వండి. కాస్త అప్పుడప్పుడు కలుపుతుండండి. ఇంతకుముందు మనం వేపుకున్నది బీరకాయ పొట్టు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు ఉప్పు వేసి ఆయిల్ వేసి మగ్గించాను కదా, అదో ఇలా తయారైంది. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను. దీనికి ఇంకా చూడండి కాస్త చింతపండు, మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇది కొద్దిగా ఇంత చింతపండు అండి, నానబెట్టుకున్నాను. రుబ్బేటప్పుడు ఇవి కలిపి రుబ్బేసుకుందాము. దీనికి నెక్స్ట్ పోపు వేసేసుకుందాము. ఏమండి, మనం ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుందాము. నేను దీంతో 1 గరిటె నూనె పోసుకున్నానండి. 2 స్పూన్ ఆవాలు పట్టపట్లాడుతున్నాయండి. ఇప్పుడు ఆవాలు పట్టపట్లాడితే మనకు టేస్టీగా ఉంటుంది. కొంతమంది అది ఆడే ముందు వేసేస్తారు, అది సరిగ్గా ఇది అవ్వదు. మెయిన్గా పోపు అక్కడే బాగుంటుంది. 2 స్పూన్ జీలకర్ర అండి. నేనైతే 1 స్పూన్ ఫుల్గా ఇంగువ పొడి వేసుకుంటున్నానండి. ఎల్జీ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. అసలు అల్లమెల్లిపాయ కన్నా అదే అల్లమెల్లిగడ్డ వేస్తారు చాలామంది, వెల్లిపాయ. దానికన్నా మనకు ఇంగువ చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఎర్రమిరపకాయలు నేను తుంచేసుకున్నాను, అవి వేసుకుంటున్నానండి. పోపు రెడీ. ఇంకా నెక్స్ట్ మిక్సీలో చట్నీ వేసేసి దాంట్లో పోపు వేసేసుకుంటే మనకు బీరకాయ పొట్టు, టమోటా, పచ్చిమిరపకాయలతోటి చట్నీ రెడీ. బీరకాయ పచ్చడి రెడీ. బీరకాయ పొట్టు, టమోటా, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు దీంట్లో ఉంది. ఇది వేసేసుకుంటున్నానండి. ఈ శనగపప్పు, మినపప్పు, నువ్వులు,
ఫ్రెండ్స్, మనం అనుకున్న బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కాస్త పల్లీలు పోసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన వీళ్ళని బట్టి మన ఇంట్లో అప్పడాలైనా లేకపోతే చల్లమిరపకాయలు లేకపోతే పచ్చి ఉల్లిగడ్డలు మన స్లైస్ లాగా కోసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో వేస్ట్ కాకుండా బీరకాయ పొట్టుతోటి నేను పచ్చడి రెడీ చేశాను. ఇది దాదాపు 10 మంది తినొచ్చు ఈజీగా. నేనైతే చేశాను ఇంట్లో. మిగితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు తినొచ్చులేండి, పాడేది కాదు. ఉప్పు కారం కాస్త చింతపండు బాగా తగ్గట్టు ఉంటే మనకు పాడే ఛాన్సెస్ కూడా ఉండవు. ఇంకోటి ఫ్రెండ్స్, మనకు ఇంకా కమ్మగా ఉండాలంటే ఉప్పు కారం అన్ని తగ్గపాల్లో మనకి కరెక్ట్గా ఉండాలంటే ఈ సీక్రెట్ అండి. 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి మనం మిక్సీలో వేసేటప్పుడు. అది కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.